ఇరాన్ మీద అమెరికా ప్రతీకార దాడులు పెను విధ్వంసానికే కారణమైన ఇరాన్ సైనిక తీర ప్రాంత నిఘా గగనతల రక్షణ వ్యవస్థలో క్షిపణి డ్రోన్ నిల్వ స్థావరాల మీద అమెరికా భారీ ఎత్తున దాడి చేసింది. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ చెప్పుకొచ్చింది. హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ నియంత్రణ దెబ్బతీయడానికి ఐఆర్జీసీ దళాలను శిక్షించడానికి వ్యూహం రూపొందించామని చెప్పింది. నైరుతి ప్రాంతంలో నిర్మించి తలపెట్టిన అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది అన్నటువంటిది ఇరాన్ అణుశక్తి సంస్థ చెప్పుకొచ్చింది. అంటే అసలు అణు ప్లాంట్ను కాదు అది పేల్చింది, త్వరలో కట్టాలనుకుంటుందని పేల్చారన్నటువంటి. మరోవైపున ఇద్దరు సైనికుల మరణానికి ప్రతీకారంగా పెద్ద ఎత్తునే దాడులకు దిగింది. దాదాపుగా పౌర మౌలిక సదుపాయాల్ని భారీగా విధ్వంసం సృష్టించింది. ఇరాన్ వైమానిక దాడుల నుంచి మరొక వైపున ఇరాన్ వైమానిక దాడులు చేసింది. బహ్రెయిన్, కువైటు, జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని వెంటనే యాక్టివేట్ చేసి తమ పొరుగు దేశాలను జోర్డాన్ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించిన అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్కి తగిన బుద్ధి చెప్తామని మరోవైపు ఇజ్రాయెల్ కూడా వార్నింగ్లు ఇచ్చింది, యుద్ధంలోకి దిగుతామని చెప్పింది.